హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లెజెంట్ ప్లేస్. ఈరోజు మీకు దొండకాయ చెట్టుని ఎలా నేను స్ప్రౌటింగ్ చేశాను, ఎలా మళ్ళీ రీగ్రో చేశానో చూపిస్తాను. వింటర్కి ముందు నేను దొండకాయ చెట్టు యొక్క కొమ్మలన్నీ వింటర్కి ముందు స్టార్ట్ అయ్యి ఫ్రీజ్ అయ్యే కంటే ముందు అన్ని కొమ్మల్ని కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసుకున్నాను. వాటర్లో వేసి పెడితే అది 2 months 1 month 20 daysలో ఇలా ఆకులు వచ్చాయి కొత్తగా, అండ్ వేర్లు కూడా వచ్చాయండి. వీటిని మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి సాయిల్లో పెట్టేసుకుంటే ఇయర్ మళ్ళీ కొత్తగా మొక్కల్ని మనం నాటుకోవచ్చండి. చూసారు కదా, ఇలా ఉంటాయి. వీటన్నిటికీ వేర్లు వచ్చాయండి. చూడండి, ఇలా మనం ఒక రెండు కొమ్మల్ని తీసుకొని ఇలా నాటుకున్నామంటే మళ్ళీ మనకి ఇయర్ చెట్టు మంచిగా వచ్చేస్తుంది, కాయలు కూడా బాగా వస్తాయండి. లాస్ట్ ఇయర్ కూడా నేను ఇలాగే పెట్టాను, కొమ్మల్ని నాటి ఇలా వాటర్లో వేసుకొని 2 months ఎవ్రీ 15 daysకి ఒకసారి వాటర్ చేంజ్ చేసుకుంటూ ఇలా పెంచాను. అవి ఇలా ఆకులు కొమ్మలు తీగలు వచ్చాక స్ప్రింగ్ స్టార్ట్ అయ్యాక నేను అప్పుడు మట్టిలో పెడితే అవి నాకు మళ్ళీ చెట్టు వచ్చేసి ఇలా కొమ్మల్లాగా వచ్చాయి. వాటిని కట్ చేసుకొని ఇలా పెట్టాను అనమాట. ఈ ఇయర్ నేను ఆల్రెడీ సాయిల్లో అందులో 2 కొమ్మలు ఇలా నాటానండి నేలలో. అవి ఇప్పుడిప్పుడే వాటర్ నుంచి వెళ్ళి సాయిల్లోకి చేంజ్ అయినాయి కదా, సర్వైవ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటాయి. ఒక 1 week 10 days లోపల అవి స్టార్ట్ అయిపోతాయండి. మంచిగా వైన్స్ వచ్చేస్తాయి, తీగలు వచ్చేసి పెద్దగా స్టార్ట్ అయిపోతాయండి. ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి ఎవ్రీ ఇయర్ దొండకాయ చెట్టు అనేది పోకుండా ఉంటుంది. కొమ్మలు కట్ చేసుకోవాలి, వాటర్లో పెట్టుకోవాలి, వాటిని కొంచెం మెయింటైన్ చేయాలి ఒక 2 months 3 months. దెన్ తర్వాత మనకి ఇలా పెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి. ఇంకా మిగిలిన కొమ్మల్ని మా ఫ్రెండ్స్కి షేర్ చేద్దామనేసి అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.